ఫైనలీ మీషోలో నేను ఆర్డర్ పెట్టాను క్లైంబింగ్ రోసెస్. ఫస్ట్ టైమ్ ఆర్డర్ చేస్తే క్యాన్సిల్ అయిపోయింది అది. ఇంక నేను మళ్ళీ సెకండ్ టైం పెట్టాననమాట. ఈసారి సీడ్స్ వచ్చాయి. ఈ డౌట్ చూస్తే ఇవి ఇంటర్నెట్‌లో చూసాను నేను అప్పటికి. అట్లాగే ఉన్నాయి. నేను ఇంక మొత్తము చదివాననమాట ప్రాసెస్. వాళ్ళు గైడెన్స్ ఇచ్చారనమాట. లాస్ట్‌లో చూసారా పేషెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ అని ఇచ్చారు. ఓహ్! మనకింకా చాలా ఉందిలే అనుకున్నా నేనింకా. సరే అని చెప్పేసి వాళ్ళేం చెప్పారంటే 2 డేస్ 24 అవర్స్ నానబెట్టమన్నారు వాళ్ళు. ఇట్లాగ నీళ్ళల్లో. నేను 24 అవర్స్ పెట్టాను. ఇంకా ఆఫ్టర్ 2 డేస్‌కి నేను మీషోలో ఫ్లవర్ పాట్స్ పెట్టాను గాయ్స్. ఇవి రెక్టాంగులర్‌లో చాలా అంటే చాలా బాగొచ్చాయి. చాలా బాగొచ్చాయి. చూడ్డానికి చాలా పెద్దవి గూడా ఇవి. నేను ఫస్ట్‌లో పెట్టుకున్న వాటికంటే ఇవి చాలా పెద్దవి. ఇంకా దీంట్లో నేనేం చేశానంటే ఇట్లాగ హోల్స్ పెట్టేసుకున్నాననమాట. హోల్స్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం రెడ్ సాయిలే ఏసాను. నేను చెప్పాను గదా మీకు నేను వర్మి కంపోస్ట్, కోకోపీట్ ఇవేమి ఎయ్యననమాట. కాకపోతే డౌట్‌గా ఈ టమోటా ముక్కలు, ఎర్రగడ్డ ముక్కలు అవి ఏసేసాననమాట. ఎందుకంటే అవి కూడా డౌట్‌గా ఎందుకేసానంటే మాకు విలేజ్ కదా! ఇక్కడ ఎలుకలు అవి తిరుగుతుంటాయనమాట. అవి యాడో వచ్చి మళ్ళీ కలిపెడతాయేమో అనే భయంతోటి కొన్నే ఏసేసాను చూద్దామనేసి. ఇంక నేను అట్లాగ ఏసేసి ఫస్ట్ వాటర్ జల్లేసి అట్లాగా 2 గీతలు, 3 గీతలు గీసి ఆ గీతల్లో సీడ్స్ ఉన్నాయి కదా! మనం సోక్ చేసుకున్న సీడ్స్ అవి ఇందులో పెట్టేసాననమాట. ఇందులో పెట్టేసి ఇంక నేను మళ్ళీ రెడ్ సాయిల్ తీసుకొని మళ్ళీ పైన అట్లాగా లైట్‌గా చల్లేసి వాటర్ పోసేసాను. చూద్దాం ఎంత బాగొస్తాయో. ఇంటర్నెట్‌లో చూస్తున్న రిజల్ట్స్ చూస్తుంటే భయమేసింది అసలు ఇవి వచ్చేటట్టు లేవు అనేసి. అందరూ ట్రై చేశారు. కానీ నేను గూడా అంటే చూసేది వేరు, ట్రై చేయటం వేరు కదా! ఇంక అందుకని నేను మళ్ళీ కొని ఈసారి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. చూద్దాం ఎలా వస్తాయో. కానీ చాలామంది ఫెయిల్ అయ్యారు. కానీ నాకెందుకో హోప్ ఉంది వస్తాయేమో అనేసి. నేను మళ్ళీ ప్లస్ ఏం చేశానంటే ఈటిని సగం సీడ్స్ పక్కన పెట్టేసాననమాట తెచ్చినవి. చూద్దాం ఇది గాని ఫెయిల్ అయితే ఇంకో విధంగా ట్రై చేద్దాం అనేసి ప్లాన్ బి తోటి. ఇప్పటివరకైతే అప్డేట్ ఇదే గైస్. చూద్దాము ఈ సీడ్స్ వర్తా కాదా అనేసి. ప్లాన్ బికి రెడీగా ఉండండి. అప్పటిదాకా ఛానల్‌ని చూస్తూ ఉండండి.